పోయం. ఈ వీడియోలో మనం వేర్ ఐ లివ్ పోయం బై అరుంధతి సుబ్రహ్మణ్యం. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటాం అంటే అబౌట్ ది పోయెట్ అండ్ సమ్మరీ ఎక్స్ప్లెనేషన్ యాజ్ యూజువల్. సో మనం ఈ టోటల్ ఈ పోయం తోలక సమ్మరీని ఈ వీడియోలో మనం నేర్చుకుంటాం. సో ప్రీవియస్గా మనం సెకండ్ సెమిస్టర్లో ఎలా అయితే ప్రతి యూనిట్ నుంచి అన్ని కాన్సెప్ట్లు కలిపి మనం ప్లేలిస్ట్లో పెట్టామో సేమ్ ఈ సెమిస్టర్ నుంచి కూడా మనం ఇలానే అన్ని లెసన్స్ని మనం వీడియో క్లాసెస్ చేయడం అనేది జరుగుతుంది. సో సింపుల్గా మనం యాజ్ యూజువల్గా ఎప్పుడు ఎలా రాస్తాం, ఎంతో కొంత ఆథర్ గురించి పోయిట్ గురించి మనం రాయడం జరుగుతుంది. అలాగే ఈ పోయం ఏదైతే ఉందో వేర్ ఐ లివ్, ఇది యూనిట్ 1లో ఫస్ట్ పోయం. సో అరుంధతి సుబ్రహ్మణ్యం ఈజ్ రినౌన్డ్ కాంటెంపరీ ఇండియన్ పోయిట్ అండ్ రైటర్. సో కాంటెంపరీ ప్రెజెంట్ ఉన్న ఇండియన్ పోయెట్ అండ్ రైటర్ ఎవరు? అరుంధతి సుబ్రహ్మణ్యం. Her poetry focus on identity, spirituality, urban life and human emotions. What is the speciality of Arundhati Subramaniam? So focuses on identity. Identity అంటే మన తాలూకా గుర్తింపు, స్పిరిచువాలిటీ అంటే మన తాలూకా స్పిరిచువాలిటీ గురించి, అర్బన్ లైఫ్ అంటే రూరల్ లైఫ్, అర్బన్ లైఫ్ అంటే మెట్రోపాలిటన్ సిటీస్లోని పట్టణ వాతావరణంలో ఉన్న లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్న వాటి గురించి ఈవిడ ఎక్కువగా ఫోకస్ చేస్తారు వాళ్ళ రైటింగ్లో. అలానే హ్యూమన్ ఎమోషన్స్, మనుషుల తాలూకా ఎమోషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈవిడి రైటింగ్స్లో ఎక్కువగా మనకి కనిపిస్తుంది. షీ వన్ ద సాహిత్య అకాడమీ అవార్డ్. సో వెరీ ప్రెస్టీజియస్ సాహిత్య అకాడమీ అవార్డ్ షీ వన్ ఇన్ 2020 ఫర్ హెర్ పోయట్రీ వెన్ గాడ్ ఈజ్ ఎ ట్రావెలర్. For her collection of poetry When God is a Traveler, she won Sahitya Akademi Award. She has written several famous books including Where I Live. So present poem is this, Where I Live. So on cleaning bookshelves and the Book of Buddha. These are the other writings of Arundhati Subramaniam. Now her poem Where I Live presents realistic and affectionate portrayal of మోడర్న్ సిటీ లైఫ్. సో వేర్ ఐ లివ్ మనం ఇప్పుడు ఏదైతే మనం సిలబస్లో చెప్పుకున్నామో వేర్ ఐ లివ్ అన్నది ది రియలిస్టిక్ అండ్ ఎఫెక్షనేట్ పోర్ట్రేయల్ ఆఫ్ మోడర్న్ సిటీ లైఫ్. అంటే ఈ మోడర్న్ సిటీ లైఫ్ అనే స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ పోయిటరీలో మనకి అరుంధతి సుబ్రహ్మణ్యం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో యాజ్ యూజువల్గా మన అబౌట్ ది పోయిట్ అనేది ఎంతో కొంత మ్యాటర్ అనేది మనం రాయాలి కాబట్టి ఇందులో మనకి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను. ఇది మన సమరీలో ఖచ్చితంగా ఎగ్జామ్లో రాయాలి. నౌ మూవింగ్ ఆన్ టు ద సమరీ, వెరీ సింపుల్ సమరీ. సో వేర్ ఐ లివ్ బై అరుంధతి సుబ్రహ్మణ్యం ఈజ్ ఎ బ్యూటిఫుల్ పోయం దట్ డిస్క్రైబ్స్ ద poet's feelings about city where she lives. సో అరుంధతి సుబ్రహ్మణ్యం మన పోయిట్ తన తాలూకా పర్సనల్ ఫీలింగ్స్ని ఈ పోయంలో చెప్పడం జరిగింది. తను ఏ సిటీలో అయితే, ఇక్కడ యాక్చువల్లీ ఈ సిటీ ఈజ్ నన్ అదర్ దెన్ ముంబై. దట్ సిటీ ఈజ్ నన్ అదర్ దెన్ ముంబై. సో ఈ ముంబై సిటీ గురించి ఈవిడ ఎక్కడైతే తను ముంబైలో ఉంటుందో ఆ ముంబై సిటీని చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఈ పోయంలో జరిగింది. ద పోయం presents both the attractive and unpleasant sides of city life. సిటీ లైఫ్ అంటే ఓన్లీ అట్రాక్టివ్ బ్యూటిఫుల్ అని అనుకోవడానికి వీల్లేదండి. అన్ప్లెజెంట్ సైడ్స్ ఆఫ్ ద సిటీ లైఫ్. సిటీ లైఫ్లో నాట్ ఓన్లీ ముంబై, ఎనీ సిటీ లైఫ్ అన్ప్లెజెంట్ సైడ్ కూడా అనేది ఉంటుంది. అంటే అంత ఆనందకరంగా ఉండకపోవడం అనేది కూడా జరుగుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఓన్లీ ఏ పాజిటివ్ పిక్చర్, ద పోయిట్ ఆనెస్ట్లీ డిస్క్రైబ్స్ ద beauty, noise, pollution, confusion, energy of city. So here Arundhati Subramaniam, our poet, instead of giving only positive picture, సో ముంబై అనగానే ఓన్లీ దాని తనకు బ్యూటీనే డిస్క్రైబ్ చేయలేదు తను ఈ పోయంలో. సో అదర్ సైడ్ ఆఫ్ ద సిటీ, నాయిస్, పొల్యూషన్, కన్ఫ్యూజన్, ఎనర్జీ ఆఫ్ సిటీస్, ఐ మీన్స్ తను
అందాన్ని వర్ణించింది, అంటే సిటీలో ఉన్న బ్యూటీని వర్ణించింది. అట్ ద సేమ్ టైమ్ సిటీలో ఉన్న అదర్ సైడ్ అన్ప్లెజెంట్ సైడ్స్ ఆఫ్ ద సిటీ ఆల్సో షీ ఎక్స్ప్లెయిన్. త్రూ దిస్ బ్యాలెన్స్డ్ డిస్క్రిప్షన్ షీ షోస్ that every place has both strengths and weakness, not only Mumbai. So every place, అది ఏ ప్లేస్ అయినా అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, లేకపోతే మన పల్లెటూరు అవ్వచ్చు, ఎక్కడైనా కూడా ఇట్ హ్యాస్ బోత్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్. ముంబై అనగానే దానికి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి, బ్యూటీ ఉంటుంది, అట్ ద సేమ్ ప్లైన్ వీక్నెస్, అన్ప్లెజెంట్ థింగ్స్ కూడా ఉంటాయి. నాట్ ఓన్లీ ముంబై, ఈవెన్ న్యూయార్క్ ఆర్ ఎనీ సిటీ. Here Arundhati Subramanian quote only Mumbai. Okay. The poem begins with the lines, I live on a wedge of land reclaimed from a tired ocean. Students, మనకి బాగా మంచి మార్కులు రావాలి అంటే ఏదైనా మనం ఇలా సమరీ రాసేటప్పుడు పోయంలో కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ కొన్ని మనం ఇలా కోట్ చేస్తే దానికి మరి కొంచెం యాడింగ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఐ లివ్ ఆన్ ఏ వెడ్జ్ ఆఫ్ ల్యాండ్ అండ్ రిక్లైమ్డ్ ఫ్రమ్ అ టైర్డ్ ఓషన్. సో ఈ వెడ్జ్ ఆఫ్ ల్యాండ్ అంటే యాక్చువల్లీ ముంబై అనేది మనకి ఒక ఈ ట్రయాంగులర్ షేప్లో ఉండే ల్యాండ్. అండ్ రిక్లైమ్డ్ ఫ్రమ్ మీన్స్ వాట్ ఈస్ ద రిక్లైమ్డ్ ఫ్రమ్ అండ్ ఫిల్లింగ్ పార్ట్స్ ఆఫ్ ద సీ. యాక్చువల్లీ ముంబై పక్కనే అరేబియన్ సీ ఉంటుంది. అరేబియన్ సీ నుంచి వచ్చిన మట్టి ద్వారా ఏర్పడిన ప్లేస్ ఏది ముంబై. దట్స్ వై రిక్లైమ్డ్ ఫ్రమ్ ఏ టైర్డ్ ఓషన్. అంటే ఈ ముంబై సిటీ అనేది ఈ సముద్రం ఏదైతే ఉందో దాని ద్వారా పడిన ప్లేస్ అని. అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అరుంధతి సుబ్రహ్మణ్యం మనకి ముంబై తాలూకా లొకేషన్ తాలూకా జియోగ్రఫికల్ డిస్క్రిప్షన్ అనేది పోయం స్టార్టింగ్లోనే ఇవ్వడం జరిగింది. These lines suggest that the city has been built by reclaiming land, as I said. Reclaimed means what? Filling land filling made by filling the parts of the soil of the sea. Okay, from the sea. This shows rapid growth and development of modern cities. ఈ మోడర్న్ సిటీస్ ఎలాగా డే బై డే ఎలా డెవలప్ అవుతున్నాయో ఇది ఇండైరెక్ట్గా మనకి చెప్తుంది. ద పోయిట్ ఆల్సో సేస్ దాట్ ద సిటీ ఈజ్ సమ్వేర్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ ది యూనివర్స్ ఈ విశ్వం తాలూకా చివరి అంచు. యాక్చువల్లీ మీరు నోటీస్ చేస్తే ముంబై అనేది ఆల్మోస్ట్ చివరికి ఉంటుందండి. అందువల్ల అలా అని కూడా మనకి పోయిట్ ఈ పదాన్ని పోయంలో వాడడం. ఇది ఇప్పుడు ఈ డార్క్ చేసిన పదాలన్నీ సెంటెన్స్లన్నీ కూడా పోయంలో ఉన్న లైన్సే తీసుకొని మీకు ఇవ్వడం జరిగింది. సమ్వేర్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ఎ ఫీలింగ్ దాట్ హర్ సిటీ ఈజ్ యూనిక్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ హర్ లైఫ్. సో indirectly Arundhati Subramanian clearly mentions the city is unique. Unique means it's a single piece. It's very important in her life. Okay, next one. As the poem continues, inka poem further ga em cheptunnadu, the poet describes the city's colorful sunsets. Ikkadi poem lo chala బ్యూటిఫుల్ వర్డ్ యూజ్ చేస్తాడు సార్. ఏంటంటాడు? లోరియల్ సన్సెట్స్. లోరియల్ అనేది మనకి ఫెయిర్ అండ్ లవ్లీ, గార్నియర్ ఇలాంటి కంపెనీలకి లోరియల్ అనేది ఒక కంపెనీ నేమ్. అంటే ఈ గర్ల్స్ కాస్మెటిక్స్ వాడే ఒక బ్రాండ్ నేమ్. దాని ఇక్కడ కలర్ఫుల్ సన్సెట్స్ అంటే ముంబై అనేది అందమైన బ్యూటిఫుల్ సన్సెట్స్, క్రౌడెడ్ రోడ్స్, లౌడ్ ట్రాఫిక్, పొల్యూటెడ్ ఎయిర్, నాయిజీ స్ట్రీట్స్, బిజీ పీపుల్. సో she uses striking images such as diesel afternoons, as I already said. ఇందులో ఈ పోయంలో డీజిల్ ఆఫ్టర్నూన్స్ అని అంటాడు సార్. అంటే డీజిల్ అంటే డీజిల్ అనేది ఎవరు ఎక్కువ వాడతారు? కార్లు, బస్సులు. అదేగా చెప్పాడు ఇక్కడ. లౌడ్ ట్రాఫిక్, పొల్యూటెడ్ ఎయిర్, నాయిజీ స్ట్రీట్స్, బికాస్ ఆఫ్ వాట్? these louded diesel afternoon. And botaxed with vanity. Botaxed means what? It is actually botaxed means which makes younger appear younger with vanity. It's like a excessive pride of beauty. Excessive pride of beauty means what's
ముంబై అనేది డీజిల్ ఆఫ్టర్నూన్స్ అంటే ఈ లౌడ్ ట్రాఫిక్, పొల్యూటెడ్ ఎయిర్, నాయిజీ స్ట్రీట్స్ ఇవన్నీ ఉన్న చక్కటి మేకప్, అందంగా తయారయ్యే సిటీ, అంటే అంటే ఆర్టిఫిషియల్ బ్యూటీతో కూడా గ్లామరస్గా ఉండే సిటీ అని మనకి ఇండైరెక్ట్గా పోయిట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. టు షో దాట్ ఆల్దో ద సిటీ అపియర్స్ మోడర్న్ అండ్ గ్లామరస్, ఇట్ ఆల్సో సఫర్స్ ఫ్రమ్ పొల్యూషన్, ఆర్టిఫిషియల్ బ్యూటీ, ఎక్సెసివ్ ప్రైడ్. ఈ బోటాక్స్డ్ విత్ వ్యానిటీ అనే పదానికి, ఈ డీజిల్ ఆఫ్టర్నూన్స్ అనే పదానికి కంప్లీట్గా కాంట్రాస్ట్ అనేది మనకి ఇక్కడ ఈ సెంటెన్స్లో ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో సఫర్స్ ఫ్రమ్ పొల్యూషన్, ఆర్టిఫిషియల్. అండ్ ద పోయిట్ కేర్ఫుల్లీ మిక్సెస్ pleasant and unpleasant images. What is pleasant and unpleasant? సో ఈ పోయం మొత్తం మీద మనకి ఈ పోయిట్ చాలా బ్యాలెన్సింగ్ చేస్తున్నారు. ప్లెజెంట్ థింగ్స్ చెప్తున్నారు, అన్ప్లెజెంట్ థింగ్స్ ఆఫ్ ది సిటీ కూడా చెప్తున్నారు. ప్లెజెంట్ థింగ్స్ ఏంటి? బ్యూటిఫుల్ సన్సెట్స్, వెరీ ఆపర్చునిటీస్ అండ్ ఎవ్రీథింగ్ ప్లెజెంట్ థింగ్స్. అన్ప్లెజెంట్ థింగ్స్ మీన్స్ వాట్? Loud traffic, polluted air, noisy streets. These are the unpleasant images to present a realistic picture of urban life. అర్బన్ లైఫ్లో అనేది మనకి ఈ రెండు కూడా ఉంటాయి. ఓకే, ద సిటీ ఈజ్ ఫుల్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్, కల్చర్స్, లాంగ్వేజెస్, సౌండ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. సిటీ అన్నాక డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ఏరియాస్, డిఫరెంట్ కల్చర్స్. నార్త్ పీపుల్ ఉంటారు, సౌత్ పీపుల్ ఉంటారు, నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ ఉంటాయి, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఉంటాయి, డిఫరెంట్ సౌండ్స్, ఎక్స్పీరియన్సెస్. సో డెఫినెట్లీ ఏ సిటీ మీన్స్ వీ కెన్ హ్యావ్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్. ఇట్ ఈజ్ నాయిజీ, క్రౌడెడ్ అండ్ సమ్టైమ్స్ అన్కంఫర్టబుల్. మనకి సిటీ అన్నాక నాయిజ్ అన్నది ఉంటుంది, క్రౌడెడ్ అని ఉంటుంది, సమ్టైమ్స్ అన్కంఫర్టబుల్, బట్ ఇట్ ఈజ్ ఆల్సో లైవ్లీ అండ్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. మరి ఇన్ని బాధలున్నా మన సిటీ అనేదాన్ని ఎందుకు మనం ఎంచుకుంటామంటే ఇట్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. మనకి పల్లెటూరులో ఏముంది, టౌన్స్లోని సిటీస్కి వెళ్తే మనకి వీ కెన్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. ఎస్, సిటీ అన్నాక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, క్రౌడెడ్ పీపుల్, నాయిజీ, పొల్యూషన్, వెరీ అన్కంఫర్టబుల్. బట్ స్టిల్ వై వీ లవ్ city life, urban life, because plenty of opportunities. So here our poet, మన పోయిట్ చాలా బ్యూటిఫుల్గా అడ్వాంటేజ్ని, డిసడ్వాంటేజ్ రెండింటినీ ఆవిడ బ్యాలెన్స్ చేసి చెప్పడం జరిగింది. ద పోయిట్ డస్ నాట్ ఇగ్నోర్ సిటీస్ ప్రాబ్లమ్, ఇన్స్టెడ్ షీ యాక్సెప్ట్స్ దెమ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఐడెంటిటీ. పోయిట్ ఏం చెప్తున్నారు సార్? నాట్ ఇగ్నోర్ సిటీ ప్రాబ్లమ్. ఎస్, షీ అగ్రీడ్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ that are there in the city, but still it is a part of identity. She understands that a city is made not only of buildings and roads but also the lives, dreams, struggles, emotions of its people. City అన్నాక బిల్డింగ్స్, రోడ్సే కాదు, సో ఈ పీపుల్స్ లైవ్స్ అండ్ డ్రీమ్స్. మన మీలాంటి పిల్లలు ఎంతోమంది చదువుకుంటున్నప్పుడు బెంగళూరు వెళ్ళి, లేకపోతే హైదరాబాద్ వెళ్ళి, లేకపోతే ముంబై వెళ్ళి మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటారు. వీటన్నిటికీ డెస్టినేషన్ ఏంటి? సిటీ. సో ఎమోషన్స్ ఆఫ్ ఇట్స్ పీపుల్. ఫైనల్లీ the poet expresses her deep emotional attachment to her city. What is her city? Her city is Mumbai. Her city is what? Mumbai. Although it has many flaws, it remains her home. Yes, ముంబై ఇక్కడ సిటీ అని చెప్పారంటే ఇక్కడ ముంబైనే కాదు, ఏదైనా అవ్వచ్చు. సో ఈ ముంబై సిటీలో నెంబర్ ఆఫ్ ఫ్లాస్, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అన్కంఫర్టబుల్ థింగ్స్, బట్ స్టిల్ హర్ హోమ్. కానీ ఎంత చెడ్డదైనా తన హోమ్ అది. ఏది? ముంబై. షీ యాక్సెప్ట్ ద సిటీస్ ఇంపర్ఫెక్షన్స్ బికాస్ దే ఆర్ ద పార్ట్ ఆఫ్ హర్ ఓన్ లైఫ్ అండ్ ఐడెంటిటీ. ఎంత కాదనుకున్నా తన ముంబై అనేది, అర్బన్ లైఫ్ అనేది తన ఐడెంటిటీ. ద పోయం టీచెస్ us that true love for one's home does not mean ignoring its faults. It means accepting both its beauty and its weakness with honesty and affection. ఇక్కడ very emotionally connected. Yes, not ignoring the faults, it accepting both its beauty
అంటే మనం దాంట్లో ఉన్న ఆ అర్బన్ లైఫ్లో ఉన్న బ్యూటీని చూడాలి, అట్ ద సేమ్ టైం వీక్నెసెస్ విత్ ఆనెస్టీ అండ్ అఫెక్షన్ వాటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓవరాల్ వేర్ ఐ లివ్ ఈజ్ ఎ థాట్ఫుల్ పోయం అబౌట్ మోడర్న్ అర్బన్ లైఫ్, ఐడెంటిటీ అండ్ బిలాంగింగ్. సో ఇట్స్ రియల్లీ ఎ థాట్ ప్రొవోకింగ్ పోయం. మోడర్న్ అర్బన్ లైఫ్ అనేది మన ఐడెంటిటీని, బిలాంగింగ్ని, ఎన్ని బాధలున్నా మనకి ఈ అర్బన్ లైఫ్ అనేది మన ఐడెంటిటీ. సో ఇట్ రిమైండ్స్ అస్ దట్ అవర్ హోమ్ షేప్స్ హూ వీఆర్ అండ్ డిస్పైట్స్ ఇంపర్ఫెక్షన్స్. ఇక్కడ హోమ్ అంటే ఏంటి? మన హోమ్ అంటే ఇక్కడ మన అరుంధతి సుబ్రహ్మణ్యం చెప్తున్న హోమ్ ముంబై. సో షేప్స్ హూ వీఆర్, మనం ఎవరిని, పలానా ఊరు వాళ్ళని, పలానా విలేజ్ వాళ్ళని, పలానా హోమ్, ఈవెన్ దో వీ హ్యావ్ ఇంపర్ఫెక్షన్స్. ఎస్, పొల్యూషన్ కావాలని ఎవరు కోరుకోరు, డిస్కంఫర్ట్గా ఉండాలని ఎవరు కోరుకోరు, బట్ స్టిల్ ఇట్స్ అవర్ ఐడెంటిటీ. ఇట్ ఈస్ ఆల్వేస్ హోల్డ్స్ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్స్. మన హోమ్ టౌన్ అనేది రియల్లీ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్స్. సో అరుంధతి సుబ్రహ్మణ్యం వెరీ బ్యూటిఫుల్లీ డిస్క్రైబ్స్. ఇది సమరీ కన్నా ఒరిజినల్ పోయం వీడియో కూడా మీకు మ్యాక్సిమం 1 or 2 డేస్లో అప్లోడ్ చేస్తాను. లైన్ టు లైన్ స్టాంజాని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది విన్న తర్వాత ఇంకా ఈ వీడియో వింటే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. స్టూడెంట్స్, if you like this video, you please share with your friends groups and subscribe and click on the like button. Thank you all. So more videos will upload later on coming days. Thank you all.